పల్లెటూళ్ళు భారతదేశానికి పట్టుకొమ్మలు. ఎంత ఆధునికంగా ఈరోజు మనము ముందుకు దూసుకెళ్తున్నా కానీ అదే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నా గ్రామీణ అక్క చెల్లెళ్ళ జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. పొద్దున్నే లేచి కల్లాపి చల్లడము, అంటే అది సైంటిఫిక్గా ఏంటంటే క్రిమి సంహారిక మందు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే గడపలకి పసుపు కుంకుమ రాయడం అనేది కూడా క్రిమి సంహారకంగా, ఒక రసాయనికంగా చాలా గొప్ప విషయము. అంటే ఈరోజు ఆ గ్రామాలలో మనం చేసే ప్రతి పని శాస్త్రీయంకి ఒక నాంది. అందులోనే భాగంగా రోడ్లో పచ్చడి నూరి తినడము, అంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మహిళ తన ఈ శ్రామిక శక్తే కాదు, మహిళగా తన ఇంటి జీవనోపాధిని వెళ్ళదీయడానికి తను బియ్యం చెరగడము, అవన్నీ ఈరోజు చాలా గొప్పగా అనిపిస్తుంది. అదే గ్రామీణ ప్రాంతంలో నేను చిన్నప్పుడు పెరిగాను. అదే గ్రామీణ మహిళలతో ఉండడం నాకు చాలా ఇష్టము. అందులోనే భాగంగా నేను ప్రతి సండే కూలీగా వెళ్ళడమే కాకుండా నా తోటి మహిళా కూలీలు, అంటే నా అక్క చెల్లెళ్ళు ఎలాగో ఉంటారో అదే జీవన విధానానికి నేను కూడా అలవాటు పడ్డ ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా అది మారదు కాబట్టి ప్రతి సండే నేను వాళ్ళ జీవన విధానంలోనే ఉండాలని మనస్ఫూర్తిగా, చాలా సంతోషంగా ఉంటుంది, సంతృప్తినిస్తుంది. అందుకే నేను అలాంటి జీవనాన్ని గడుపుతున్నాను. థ్యాంక్ యూ.